పొలిటికల్ ఇంటర్ఫియరెన్స్ యూనివర్సిటీ దారుణంగా తయారవడానికి కారణం అది. మీరు మీ అందరికి అలవాటు మీరు తగ్గించుకోవాలి సార్. ఒకటి సార్ మళ్ళీ మీరు తీసుకొచ్చారు సార్. కూటమి టైంలో 2 సార్లు కూటమిలో 2 సార్లు ఇంటర్వ్యూ ఫేస్ చేసాం. 2 సార్లు విత్ వీడియో రికార్డింగ్ సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్. సో మీరు డిసిషన్ తీసుకోవచ్చు. అదే సార్ ఆల్రెడీ తెలుసు కదా సార్. వీఆర్ నాట్ ఐ హావ్ ఆల్రెడీ రిఫర్డ్ దిస్ టు హిమ్. ఏమంటారు వాట్ ఇస్ ద స్టాటస్ అని మీకు చెప్పమంటాను, నేను చెప్పండి. సార్ వీఆర్ ఆయన మీకు జవాబు ఇవ్వమంటాను. దాని తర్వాత ఇంకా మీరు నాకు రాకూడదు. సార్ సార్ కూడా ఏంటంటే ప్రాబ్లమ్ రావద్దంటే మరి ఎవరికి చెప్పమంటారు సార్? మంచిగా బ్రాట్ ఇట్ టు హిస్ నోటీస్. ఆయన ఒక ఆన్సర్ ఇచ్చిన తర్వాత ఎన్నిసార్లు నేను మళ్ళీ అడుగుతాను. ఐ ఆస్క్ హిమ్ టు గివ్ ఎన్ ఆన్సర్. అది కరెక్ట్ కాదు. మిమ్మల్ని పెండింగ్ లో పెట్టకూడదు. just to make it monthly remuneration. We are working on ఇప్పుడు ఏం చేస్తున్నారు? below par. 6 months we are being paid only once. And that is 750 rupees. That is the main representation that we want to show to you. అదే ఇదే ఆంధ్ర యూనివర్సిటీలో కౌంట్ తీసుకుంటున్నారు. మేము 7,500 వీళ్ళు 57,000. అది కూడా స్కీమ్ అసిస్టెంట్ ప్రొఫెసర్ కాంట్రాక్ట్ వేరు, గెస్ట్ ఫ్యాకల్టీ వేరు. అవర్లీ బేసిస్ అవర్లీ రేటా? 750 rupees per hour. కానీ యూజీసీ నామ్స్ లో 1,500 ఇవ్వాలి. 1,500 rupees per hour ఇవ్వాలి. వాళ్ళకి తెలుస్తుంది కదా, వాళ్ళు ఎందుకు ఫాలో చేయట్లా? కాబట్టి సార్ ఇదంతా కోట్ ఇట్ ఇస్ నాట్ కరెక్ట్. మీరు చెప్పారు యూజీసీ నార్మ్ అనేది ఉండదు. ఇట్ ఇస్ ద అడ్వైజరీ. దేర్ ఇస్ నో రూల్. మీరు తప్పుగా కోట్ చేయమంటారు. ఇఫ్ ఇట్ ఇస్ ద రూల్ గో టు కోర్ట్. నా మాట వినండి. మీకు అన్యాయం జరిగి ఇప్పుడు ఆఫీషియల్స్ కి ధైర్యం లేదు, మీకు అన్యాయం జరుగుతుంది, యూజీసీ రూల్ ఇచ్చింది 10 మంది, కోర్టుకి వెళ్ళండి. ఎవరు ఆపుతారు? మీకు తప్పకుండా ఇస్తారు. మళ్ళీ వెరిఫై చెప్పించుకుంటాను. బట్ ఇఫ్ ఇట్ ఇస్ అన్ అడ్వైజరీ నాట్ అ రూల్, మీరు అది కోర్టు చేస్తున్నారు. నా పాయింట్ ఏంటి అంటే మీరు చెప్పే మాటలో నిజాయితీ ఉంటే నేను పనిచేస్తాను. అందుకంటున్నా మీరు చెప్పేది నిజమైతే కోర్టుకి వెళ్ళిపోండి. ప్రూవ్ ఇట్ రైట్. అంత కాదు. నా పాయింట్ ఇక్కడ ఏంటికంటే చాలా మంది అనేక విషయాల మీద కోర్టుకి వెళ్ళేది కొత్త కాదు. 100 కేసులు ప్రతి యూనివర్సిటీ ఫైట్ చేస్తున్నారు. ఇదేదో నేను మొదటిసారి మిమ్మల్ని వెళ్ళమంటున్నట్టు మీరు ఆ మాట్లాడి. సో ఇక్కడ ఏంటి అంటే మీ ప్రకారం వీళ్ళు తప్పు చేస్తారు, నేను ఎలాగో వెరిఫై చేయించుకుంటాను. అది కానప్పుడు మీరు ఆ మాట అనదు. ఎందుకంటే మన మాట అనేది కరెక్ట్ గా ఉండాలి. ఆంధ్రప్రదేశ్ లో ప్రతి యూనివర్సిటీ కూడా టాపిక్ మార్చి మాట్లాడండి. ఫస్ట్ ఈ మాట తిరిగి తీసుకోండి, లేకపోతే కరెక్ట్ చెప్పాలి. అది కాదు. ఐఎమ్ నాట్ ద డిసిషన్ మేకర్ కదా. ఇఫ్ యూ ఫీల్ దట్ ఇట్ ఇస్ అ రూల్ పొజిషన్ అండ్ ద రూల్ ఇస్ బీయింగ్ వయలేటెడ్, then who is stopping you? The rule is clearly being violated. What is the rule? The rule, UGC has set a rule that you should at least guest faculty working should at least receive 50,000 rupees per month. Otherwise, in case 1,500 rupees per hour. The university, Andhra University, is not following both of them. Where it is is this? not. Where is this rule? That it is there in the UGC regulations that we have put. UGC has defined what the guest faculty means. It has defined the all other areas. This applies to whom? This applies to all the universities which are registered under the UGC Act. Obviously, it will apply to state public universities. ఈ స్ట్రైట్ ఫార్వర్డ్ గానే ఉంది. Very straightforward, sir. అది అడిగితే ఏమంటారు? అది మేము ఎన్నోసార్లు రిప్రజెంటేషన్ ఇచ్చాను సార్. ఈవెన్ టు రిజిస్ట్రార్ అండ్ టు ద వైస్ ఛాన్సలర్ ఆల్సో. ఏమంటారు దాన్ని?
సార్ సార్ ఏమంటే గవర్నమెంట్ రావాలని మాట్లాడుతున్నారు. కాంగ్రెస్ ఫండ్ ఇచ్చాము సార్. సార్ కూడా నేను చూస్తాను. స్ట్రేట్ ఫార్వర్డ్ కేసు మీరు ఇక్కడ 1500 ఇవ్వాలి అని రాస్తుంది కదా. Otherwise, we will not make it. చెప్తే వినట్లేదు. మీరేటో చెప్తే వింటారు కాబట్టి మీ దగ్గరికి వచ్చాను సార్. మీకు అర్థం ఉంటాయి అప్పుడు చెప్పినా వాళ్ళు వింటారు లేదు, డబ్బులు లేవు గవర్నమెంట్ లో. మరి యూనివర్సిటీ మూసేస్తారు సార్. అలాంటప్పుడు మెయిన్ రీజన్ ఏంటంటే ఫైనాన్షియల్ అటాచ్మెంట్ లేదు అని. ముందు గవర్నమెంట్ ని అందరు కోరుకుని ఎలక్ట్ చేశారు. సార్ వ్యత్యాసం లేకుండా అందుకనే కదా సార్ మన గవర్నమెంట్ ఏం చేయమంటారు చెప్పండి. మన గవర్నమెంట్ గవర్నమెంట్ వచ్చి ఒక బిల్డింగ్ కొట్టేస్తుంది, గవర్నమెంట్ ఇచ్చేది మళ్ళీ కట్టగలుగుతున్నాం. సార్ వేరియేషన్ లేకుండా ప్రజావేదిక ఎరగొట్టేశాడు, మళ్ళీ కట్టగలుగుతానా? నా గోడ కొట్టేశాడు, ప్రీవియస్ 5 సంవత్సరాలు అవుతుంది, కట్టగలిగానా? ఆ పాయింట్ ఇక్కడ ఏంటి అంటే వాళ్ళు చేసిన డ్యామేజ్ ని రివర్స్ చేయడం, ఓవర్ నైట్ వచ్చిన వెంటనే స్విచ్ ఆన్ చేస్తే ఆన్ అయిపోతుంది. They did not even give a scope for representation. మీకు జెన్యున్ గా ప్రాబ్లం